అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు వీడియో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందండి. నేను మార్నింగ్ 5కి లెగిస్తే ఇంకా మబ్బుగా ఉండటం వల్ల అన్నీ స్లోగా చేసుకుంటూ వచ్చానండి. 7:30 అయ్యింది. ఇప్పుడు రెడీ అవి కిందకి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చాను. పూజ సామాన్లు క్లీన్ చేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుని, అలాగే బయట కూడా క్లీన్ చేసేసారు. ముగ్గు అయితే వేసానండి. అలాగే ఇక్కడ వచ్చేసి పారిజాత పుష్పాలు అయితే వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ అంతా కూడా వర్షం పడిందని చెప్పాను కదా, ఇంకా వర్షానికి పువ్వులు అయితే చాలా రాలిపోయాయండి. పైనుంచి కిందకు చూస్తూ ఉంటే భలే కనిపిస్తున్నాయి, రెడ్డిష్గా వైట్గా ఏదో ఒక పిండి ఆరిపోసినట్టుగా అన్ని పూలు అయితే రాలిపోయాయండి. సో ఇప్పుడైతే వెళ్ళి పూలన్నీ తీసుకొచ్చాను. అవన్నీ కూడా వర్షానికో ఏంటో కొంచెం మట్టి మట్టిగా అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా వాటర్లో వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే వర్షం పడటం వల్ల ఇలా మట్టి మట్టిగా ఉన్నాయి, కానీ నార్మల్ రోజుల్లో అయితే మట్టిగా ఉండవు, కానీ కింద పడిపోయిన పువ్వులు కాబట్టి ఒకసారి వాటర్లో వేసి తీసే దేవుడికైతే పూజ అయితే చేస్తాను. రోజు కంటే కూడా ఈరోజు ఎక్కువ పువ్వులు పూసాయో తెలియదు. వర్షం పడటం వల్ల మొత్తం చెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోయాయో తెలియదు, కానీ చాలా పువ్వులు అయితే ఉన్నాయండి. కానీ నేను చాలా వరకు తీసానండి. సో చూసారు కదా ఎన్ని పారిజాత పుష్పాలు అయితే ఉన్నాయో. ఇంకా ఈ వైట్ పూలు అయితే అంతగా కొయ్యలేదు, కానీ పారిజాత పుష్పాలు చాలా వరకు ఏరాను. ఇంకా కూడా చెట్టు కింద అయితే ఉన్నాయండి. సో చూడండి, ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. ఎంత పెద్ద పారిజాత పుష్పాల చెట్టు అయితే ఉంది కదా. ఈ చెట్టుకి కూడా అక్కడక్కడ ఇంకా పుష్పాలు ఉన్నప్పటికీ కూడా కింద అయితే చూడండి చాలా ఉన్నాయి కదా. ఇంకా అటు పక్కకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయండి. ఇటు పక్క అయితే నేను చాలా వరకు తీసేసింది. మళ్ళీ ఆ కొన్నే కనిపిస్తున్నాయి. చెట్టుకు అవతల పక్క రాళ్ళు ఉంటాయి, రాళ్ళల్లో అయితే చాలా ఎక్కువ పుష్పాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే కృష్ణుడి దగ్గర అంతా క్లీనింగ్ అంతా అయ్యింది. ఇప్పుడు అంతా కూడా సర్ది స్వామివారికి పూజ అంతా కూడా స్టార్ట్ చేయాలండి. సో మీరు చూసినట్లయితే చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్ వేసాను కదా, స్వామివారి నీట్గా అలంకరణ అంతా చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలండి. ముందు కృష్ణుడు అలంకరణ చేసేసి తర్వాత నిత్య పూజ చేసుకుని అప్పుడు కృష్ణుడికి పూజ అయితే చేసుకుందాం కదా అనుకుంటున్నాను. అలాగే బయటను కూడా ముగ్గు మార్నింగ్ అయితే ఉత్తి కలర్సే వేసానండి. చుట్టూతా కూడా బార్డర్ వరిపిండితో అయితే వేయలేదు. పూజ అయిన తర్వాత వేద్దాంలే అన్నట్టుగా ఇక్కడ వచ్చేసి స్వామివారికి నైవేద్యం కోసం అటుకులు బెల్లం అయితే కలిపానండి. స్వామివారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినప్పటికీ కూడా అటుకులు బెల్లం ఇంపార్టెంట్గా అయితే పెడతాం కదండి. వాటితో పాయసం కూడా చేస్తారు. నేనైతే ఇలా పొడిగానే అటుకులు బెల్లం కలిపి అయితే నైవేద్యం కింద పెడతాను. ఇప్పుడు కృష్ణుడి పాదాలు వేయటం కోసం అనేసి ఇక్కడైతే వరిపిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలా చేతితో వేసినట్లయితే చక్కగా బుల్లిబుల్లి పాదాలు, కృష్ణుడి పాదాలు ఎంత బాగా వస్తాయోనండి. అంటే మనకి లక్ష్మీ అమ్మవారి పాదాలు అయితే బయట తీసుకుంటున్నాం కదా, వాటికి వరిపిండితో కానీ కలర్స్తో కానీ అందులో వేసి కొట్టినట్టయితే చక్కగా అమ్మవారి పాదాలు అయితే వస్తున్నాయండి. కానీ బుజ్జి కృష్ణుడి పాదాలు అలా కాదు, మనం హ్యాండ్తో వేసినట్లయితే ఎంత బాగుంటాయో అండి. అవి కూడా కొంచెం మన వైట్ టైల్స్ కదా, వాటి మీద కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కనుక అందులో కుంకుమ కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసి అయితే వేద్దాము అనుకుంటున్నానండి. సో ముందుగా కొన్ని పాదాలు అయితే వరిపిండితో వేసేస్తాను, మరికొన్ని పాదాలకైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తానండి. అంటే అక్కడక్కడ పాదాలకు ఆ విధంగా వేద్దాము అనేసి. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పిండి అన్నది కలుపుకోవాలి, ఉండలు లేకుండాని. మరీ తిక్కుగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా సేమ్ నేను చూపిస్తున్నాను కదండి ఈ థిక్నెస్ ఉండేలా కలుపుకోవాలి. ఇలా వేయటం వల్ల పాదాలు అన్నవి చాలా నీట్గా అయితే వస్తాయండి. మరీ పలచగా కలిపేసినట్లయితే పిండి అన్నది చేతికి అతుక్కోదండి. అప్పుడు మన పాదాలు వేసినప్పటికీ అంత నీట్గా అయితే ఉండవు. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మన హ్యాండ్ ముంచడానికి ప్లేట్ అయితే వీలుగా ఉంటుంది కదండి. వరిపిండి ఏ విధంగా అయితే కలిపానో అన్నది. సో నేనైతే పాదాలు వేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే ఇంక వీడియో షూట్ చేస్తూ వేసినట్లయితే నాకు లేట్ అయిపోద్ది కదా. తర్వాత అందులో ఫుడ్ కలర్ వేసి మళ్ళీ వేస్తానండి. అంటే అందుకే కొంచెం దూరంగా వేసాను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా నిత్య పూజ ఒకటి చేసుకోవాలి. సో అలాగే తులసికోట దగ్గర బయట పూజ అయిన తర్వాత నేను కృష్ణుడి పూజ అయితే స్టార్ట్ చేయాలి అప్పుడు కదా. ఇప్పుడైతే ముందు మామూలుగా వేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీకు పూజ అంతా అయిన తర్వాత మీకోసం మళ్ళీ వీడియో షూట్ చేస్తానండి. అప్పుడైతే
పాదాల్లో కలర్ వేసి ఏ విధంగా వేసాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా పిండి అన్నది ఈ విధంగా కలుపుకున్నట్లయితే పాదాలు చాలా నీట్గా వస్తాయండి. ఎంత చక్కగా ఉంటాయో నిజంగా చిన్నపిల్లలు ఎవరైనా వచ్చారా పాదాలు అన్నట్టుగా ఉంటాయి, అంత అందంగా అయితే ఉంటాయి. అలాగే నా దగ్గర కృష్ణుడు పాకునట్టుగా ఉండే ఒకటి ముగ్గు పిండిలో వేసుకోవడానికి ఫ్రేమ్ లాంటిది ఒకటైతే కొనుక్కున్నాను. అంటే జల్లెడ్ టైప్ వస్తున్నాయి కదా, అదైతే తీసుకున్నానండి. దాంతో కూడా వేసి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి నిత్య పూజ అయితే చేసుకున్నానండి. సో ఇంకా పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకించి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. లాస్ట్లో చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా ఇప్పుడు తులసి కోట దగ్గర అలాగే గౌరీదేవి దగ్గర పూజ అయితే చేసుకోవాలండి. టైం వచ్చేసి 8:30 అలా అయితే అయ్యింది. సో పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇప్పుడు కృష్ణుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేయాలి. అలాగే బయట వచ్చేసి చెప్పాను కదా, మార్నింగే కలర్స్ అయితే వేసేసాను, కానీ వరిపిండితో బార్డర్ అయితే వేయలేదండి. సో ఇప్పుడు ఆ బార్డర్ అంతా వేసి మళ్ళీ నేను వీడియోలో మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. ఇక్కడ మీతో చెప్పేది ఏంటంటే పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. అలాగే చిన్న కృష్ణుడు ఉండటం అయితే పూజా మందిరంలోనే పెట్టుకుని ఈరోజు కృష్ణాష్టమి పూజ అయితే చేసుకుందాం అన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నానండి. కానీ ఆ వాయిస్ అంతా కూడా మ్యూట్ చేసేసాను, ఎందుకంటే నేను టీవీ ఆన్ చేసి ఉంచాను. అంటే కృష్ణుడి గురించి టీవీలో అయితే పెట్టాను. సో అవన్నీ కూడా పాటలు అవన్నీ వస్తున్నాయండి, కాపీరైట్స్ పడతాయి కదా, నా వాయిస్ కంటే కూడా అవే ఎక్కువగా వినిపించడం వల్ల మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అలాగే నైవేద్యం కింద కూడా అటుకులు బెల్లం కలిపిన మిశ్రమాన్నే పెట్టానండి, చూసారు కదా. ఇప్పుడైతే బయట గౌరీ పూజ చేసుకుని దీపం కూడా పెడతానండి. చెప్పాను కదా, ఇలా ముఖ్యమైన రోజుల్లో అయితే గౌరీదేవి దగ్గర దీపం కూడా వెలిగిస్తాను. మిగతా రోజుల్లో అయితే దీపారాధన చెయ్యనండి, గౌరీ పూజ వరకు చేసుకుంటాను. అలాగే నైట్ అంతా వర్షం కదండి, చాలా పెద్ద వర్షం పడినట్టుంది. మొత్తం ఈ లోపల వైపు బాల్కనీ అంతా కూడా ఇంకా వాటర్తో ఉండిపోయిందండి. మార్నింగ్ కొంచెం వరకునే కలర్స్ అయితే వేశాను, అవి కూడా ముద్దగా అయిపోయాయి. ఎందుకంటే వాటర్ ఉండటం వల్ల ఇంకా సర్లే వేసినా కూడా అంత నీట్గా లేవు అన్నట్టుగా ఇంకా కొంచెం వరకు పెట్టి ముగ్గు అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చాలా వరకు కూడా ఆరిపోయాయి. సో ఇప్పుడైతే మిగతా కలర్స్ వేసేసి ముగ్గు పిండి వరకు బార్డర్ అయితే వేస్తున్నాను. సో చూసారు కదా, ముగ్గు కూడా మరీ ఎక్కువ పెట్టకుండా చాలా సింపుల్గా ఈ విధంగా అయితే పెట్టానండి. అలాగే కృష్ణుడి పాదాలు అయితే ఇక్కడ కలర్స్తో నార్మల్ వరిపిండితో అయితే వేశాను. మొత్తం అంతా కూడా బయట నుంచి ఈ విధంగానే వేద్దాం అనుకున్నానండి, కానీ పాదాలు అన్నవి అంత నీట్గా లేవు అనిపించాయి నాకు. చూడ్డానికి కొంచెం చిన్నగా బుజ్జిగా అనిపించలేదు, ఏదో మోటగా ఉన్నట్టుగా అనిపించాయి. సో ఇలా కంట కూడా వరిపిండి వాటర్లో కలిపేసిన పాదాలే బాగుంటాయి అనిపించాయండి నాకు. ఊరేగింపుగా తిప్పే ఉత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ సమయంలోనే భక్తులు తమ కోర్కెలు తీర్చినందుకు మొక్కుగా తులాభారం, అన్నదానం తదితర కార్యక్రమాలను జరుపుతారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశానండి. స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలు అంటూ ఏం చేయలేదు. ముందుగా చూసారు కదా, అటుకులు బెల్లం కలిపిన మిశ్రమం, అలాగే పాలు వెన్న అయితే పెట్టానండి. ఇంక పెరుగు కూడా పెట్టలేదు. చలివిడి వడపప్పు, పానకం, పంచామృతాలు ఇవే స్వామివారికి నైవేద్యం కింద అయితే సమర్పించాను. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి నైవేద్యంలోని కూడా తులసీదళం అయితే వేశానండి. సో స్వామివారికి పెట్టే నైవేద్యాల్లో తులసీదళం అయితే వేసి సమర్పించాలంట. కృష్ణుడు అలంకరణ కూడా తులసిమాల అయితే వేసి అలంకరించానండి స్వామివారికి. అలాగే కృష్ణ స్తోత్రం పెట్టుకుని 108 పారిజాత పుష్పాలతో అయితే పూజ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇక్కడ పారిజాత పుష్పాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవైతే నిత్యం పూసినట్టుగా పూస్తున్నాయి. జూన్ నెలలోనూ మే నెలలో ఐడియా లేదు, కానీ ఒక నెల రోజులు పుయ్యలేదు అంతేనండి. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాయి. కొంచెం మబ్బుగా ఉన్న వర్షం పడిన క్లైమేట్ చేంజ్ అయినా కూడా మన్నాడు పుద్దనికి ఎన్నో కన్ని పారిజాత పుష్పాలు అయితే రాలుతున్నాయండి. సో చూసారు కదా, ఈ రోజు అయితే చాలా ఎక్కువ పారిజాత పుష్పాలు దొరికాయి. చక్కగా స్వామివారికి 108 అష్టోత్తరం పెట్టుకుని ఆ పారిజాత పుష్పాలతోటి పూజ అయితే చేసుకున్నానండి. ధూపదీప నైవేద్యాలు స్వామివారికి చూపించి లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టాను. ఫస్ట్ కొట్టిన కాయ పాడైపోయిందండి, అంటే కులిపోయినట్టుగా కాకుండా గుంజు వరకు కొంచెం పాడైపోయినట్టుగా అయ్యింది. సో ఇంకా అలాంటివి నైవేద్యం పెట్టకూడదు కదా అన్నట్టుగా పక్కన పెట్టేసి మళ్ళీ వేరొక కాయ అయితే కొట్టి స్వామివారికి నైవేద్యం సమర్పించానండి. మీలో ఎంతమందికి ఈ విషయం గురించి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే ఎంత మంచి జరుగుద్దో, అలాగే కొబ్బరికాయ పాడైపోయినప్పుడు కూడా అంతే మంచి జరుగుద్దండి. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజమండి, 100% నేను చెప్పేది కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు చాలా గుర్తండి. 2 టైమ్స్ కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఒకటి అమ్మవారి గుళ్ళో కొట్టినప్పుడు, ఒకటి ఇలా ఇంట్లో పూజ కొట్టినప్పుడే.
ముందు అమ్మవారి గుళ్ళో కొట్టినప్పుడు కుళ్ళిపోయిందని చెప్పాను కదండీ! అప్పుడు నాతో పాటు వేరే వాళ్ళున్నారండి. వాళ్ళన్నారు, "పర్లేదులే, ఏం బాధపడన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వేరొక కాయ తీసుకు కొట్టె" అని అయితే చెప్పారండి. సో, అప్పుడు వాళ్ళు చెప్పినప్పటికి కూడా నా మనసులో ఏదో తెలియని బాధ కింద, భయం కింద అనిపిచ్చింది. చాలా రోజులు అదే ఆలోచనలో ఉన్నానండి. ఏం జరుగుద్దో, ఏం జరుగుద్దో అన్నట్టుగా. కానీ మంచే జరిగిందండి. అప్పుడు ఫస్ట్ టైం నాకనిపిచ్చింది, ఓహో! ఇలా కొబ్బరికాయ పాడైపోయినంత మాత్రాన మనకేం చెడు జరగదు. మనకున్న కీడు పోద్దంతే అనుకున్నానండి. తర్వాత ఒకసారి పువ్వొచ్చింది. వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీలయ్యాను. అది కూడా చాలా రోజులు గుర్తుపెట్టుకున్నాను. అసలు ఏం జరుగుద్దో చూద్దామని. అలానేం మంచి ఏం జరగలేదండి. చెడు కూడా జరగలేదు. అప్పుడు అనిపించింది, పువ్వొచ్చినంత మాత్రాన మంచి జరుగుద్దని లేదు. కాయ కులిపోయినంత మాత్రాన చెడు జరుగుద్దని కూడా లేదనేసి తరువాత ఎప్పుడు కులిపోయినప్పుడు కూడా నేను అంతలా పట్టించుకోనండి. సో, చూసారు కదా! ఇప్పుడు కూడా ఏదో మంచే జరగబోతుంది. అందుకే కాయ ఇలా అయ్యిందని అనుకున్నాను. సో, అది ఏంటన్నది తెలీదు కానీ ఈ విధంగా నా పూజ అయితే చేసుకున్నాను. అలాగే స్వామివారి పాదాలు అంతా కూడా వీడియో షూట్ చేయలేదు కానీ ఈవినింగ్ వేసినప్పుడు అయితే షూట్ చేశానండి. సో, చూసారు కదా! ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చూసారు కదండి మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను అన్నది. టైం వచ్చేసి 12 అలా అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడు నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే చేశాను. అది చేసినప్పుడు కొంచెం గట్టి చట్నీ తీసి పక్కకు పెట్టేశాను. అంటే రైస్లోకి బాగుంటుంది కదా గట్టి చట్నీ అన్నట్టుగా. సో, అలాగే కొబ్బరికాయ ఒకటి కొట్టినప్పుడే పాడైపోయింది కదండి. సో, అది పాడైపోయినట్టు కూడా కాదండి. అంటే పాడైపోయిందంటే కలర్ చేంజ్ అయిపోద్ది కదా, అలా కాకుండా ఈ విధంగా అయ్యిందండి. సో, ఇది పాడైపోయిందా, బాగుందా అన్నది తెలియక ఇంక నేను పక్కన పెట్టేసాను. సర్లే ఒక పక్క పోయినట్టుగానే ఉంది కదా అన్నట్టుగా. మొత్తం కొబ్బరి అంతా కూడా చూడండి బాగానే ఉంది. కొంచెం వరకు ఒక పక్కనే పోయింది. సో, ఇంక ఇలాంటిది నైవేద్యం కింద ఏం పెడతాంలే అన్నట్టు దీన్నైతే పక్కన పెట్టేసాను. దీన్ని కూడా ఒకసారి సాల్ట్ వేసి నీట్‌గా క్లీన్ చేసేసి ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడతానండి. తర్వాత ఇలా కొబ్బరి పచ్చడికి యూజ్ చేయొచ్చు కదా! కాయ అంతా కూడా చాలా స్వీట్‌గా అయితే ఉంది. ఒక పక్క కొంచెం తీసుకు తిన్నాను. చాలా స్వీట్‌గా ఉంది. ఆ మధ్యలో ఏంటో అలా అయింది కదా! సో, అందుకే పక్కన పెట్టేసానండి. అలాగే ఇక్కడొచ్చేసి మార్నింగ్ చేసిన కొబ్బరి పచ్చడి, అలాగే మజ్జిగ చారు, చాలామంది మజ్జిగ పులుసు అని కూడా అంటారండి. అదైతే చేశాను. అలాగే ఇక్కడ వడియాలు కూడా వేపానండి. ఏంటి కొన్ని తెల్లగా, కొన్ని ఇలా బ్లాక్ కలర్‌లో ఉన్నాయనుకుంటున్నారా? మాడిపోయినయి అనుకోకండి. ఒకటి బియ్యపు పిండితో చేసినవి, ఒకటొచ్చేసి సోడిపిండితో చేసినవండి. చెల్లయితే ఈ సంవత్సరం సోడిపిండి వడియాలు కూడా పట్టింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అందుకే 2 కలర్స్ అయితే అలా వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మజ్జిగ పులుసు అయితే చేశానని చెప్పాను కదా! ఇందులో అన్నీ వేశానండి. కంగారుగా వంట చేయటం వల్ల కరివేపాకు ఉండి కూడా మర్చిపోయాను తాలింపులో వేయటం. ఒక్క కరివేపాకు వేయకపోవటం వలన చూడడానికి చూడండి ఏ విధంగా ఉందో, కానీ టేస్ట్ బాగుంది. వీడియో షూట్ చేసేటప్పుడు చూసానండి. ఏంటి వీడియోలో కలర్‌ఫుల్‌గా లేకుండా ఈ విధంగా ఉంది అనేసి అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో! కరివేపాకు వేయటం మర్చిపోయానే అని. పారిజాత పుష్పాలన్నీ కూడా ఇప్పుడు దండైతే గుచ్చుతున్నానండి. ఈవినింగ్ స్వామివారికి అలంకరణ కింద అయితే వేయడానికి. సో, మార్నింగ్ అయితే తులసిమాల వేశాను కదా, ఈవినింగ్ అయితే పారిజాత పుష్పాలతో దండైతే వేద్దాం కదా అనేసి. దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. గర్భాలయములో శ్రీకృష్ణుడు అత్యంత మనోహరంగా దర్శనమిస్తాడు. తలపై వర్ణరంజితమైన కిరీటంతో భక్తులకు కానవస్తారు. స్వామిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి పూజించుకుంటారు. ఇక్కడ అపరూపమైన స్వయంభువుగా వెలిసిన స్వామిని దర్శించడం లంచ్ అయిన తర్వాత టీవీ చూస్తూ పారిజాత పుష్పాలన్నీ కూడా ఈ విధంగా దండగా అయితే గుచ్చానండి. వాతావరణం చల్లగా ఉండటం వలన పువ్వులు చూడండి ఫ్రిడ్జ్‌లో పెట్టలేనప్పటికీ కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. దండ అయితే కరెక్ట్‌గా కృష్ణుడికి సరిపోయింది. అలాగే నా దగ్గర బుల్లి కృష్ణుడు పాకినట్టుగా ఉన్న
ముగ్గు వేసుకునేది ఉందని చెప్పాను కదండీ! సో, అదైతే ఇదేనండి. దీంతో ముగ్గు అయితే ఎంత బా వస్తదో చూడండి ఫ్రెండ్స్. దీనిపైన కొంచెంగా వరిపిండి వేసి దాన్ని ఇలా కొట్టినట్టయినా, లేకుంటే స్పూన్‌తో కానీ, ఏలుతో కానీ పామినట్టయినా ముగ్గన్నది చాలా నీట్‌గా అయితే వస్తదండి. సో, చూసారు కదా! కృష్ణుడు పాకినట్టుగా ఎంత భలే వచ్చింది కదా! చిన్నప్పుడు చేత వెన్న ముద్ద, చెంగళ్ళ పూదండ పద్యం ఉన్నప్పుడు చిన్న కృష్ణుడి బొమ్మ అయితే ఉండేది కదా! సో, అదే విధంగా కృష్ణుడి బొమ్మ అయితే వస్తుంది. ఇది 30 రూపీస్ ఎంతోనండి. తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దీంతో చాలా బాగొస్తది కానీ, ఎక్కువ పాదాలే వేస్తాం కదా! ఈ టైంలో పాదాలే వేస్తాను. ఇదైతే వేయను. ఈసారి వేద్దాం కదా అన్నట్టుగా తీసానండి. మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఎంత బాగుందో కదా! అలాగే కృష్ణుడి పాదాలు చేత్తో చాలా సింపుల్‌గా వేయొచ్చని చెప్పాను కదండీ! ఈ విధంగానేనండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా కలుపుకున్న వరిపిండి మిశ్రమంలో చేతుల్ని ఈ విధంగా ముడిచి ఉంచి పాదాల కింద అయితే వేసుకోవచ్చండి. అది ఒక హ్యాండ్‌తో అయితే వేయకూడదండి. 2 హ్యాండ్స్‌తో అయితే వేయాలి. ఎందుకంటే మనకి లెఫ్ట్, రైట్ 2 రావాలి కాబట్టి ఆ విధంగా వేసినట్లయితే చక్కగా వస్తాయి. తర్వాత పాదాలకి ఈ విధంగా వేళ్ళనేవి పెట్టుకుంటే చాలా నీట్‌గా కనిపిస్తాయండి. నేను ఒక చేత్తో మొబైల్ వీడియో షూట్ చేస్తున్నాను కదా! ఒక హ్యాండ్‌తో అయితే వేశాను. సో, ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా ఫుడ్ కలర్ కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, లేకుంటే నీరు మందు కానీ ఏదో ఒకటి యాడ్ చేసినట్లయితే మనకి ఇంకా కలర్‌ఫుల్‌గా పాదాలన్నవి ఇలా టైల్స్‌లో కలిసిపోయినట్టుగా కాకుండా నీట్‌గా కనిపిస్తాయండి. అందుకే నేను ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేస్తున్నాను. మనం వంటల్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయం కానీ ఇలా ఏటికైనా ఉపయోగపడుద్ది అన్నట్టుగా ఫుడ్ కలర్స్ అయితే తెచ్చి ఉంచుకుంటాను. అవి మనకి ఇలా డెకరేషన్‌కి సంబంధించిన వాటిలో ఏటిలో అయినా యూజ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. సో, చూసారు కదా! ఇక్కడ నేను ఫుడ్ కలర్‌లో అయితే ముంచి ఈ విధంగా పాదాలైతే వేస్తున్నానండి. మార్నింగ్ ఆల్రెడీ వైట్ కలర్ అయితే వేసేసాను ఓన్లీ వరిపిండితో. ఇంకప్పుడు ఇంత ఫుడ్ కలర్ కలిపి వేసి ఇంకా లేట్ అయిపోతుంది. అలాగే మీకు చూపించాలి కదా అన్నట్టుగా నేను ఈవినింగ్ పూజ కోసం అయితే ఈ విధంగా వేస్తున్నాను. మార్నింగ్ అక్కడ దూరంగా అయితే వేసానండి పాదాలు. ఇప్పుడు ఆ గ్యాపుల్లో అయితే వేస్తున్నాను. ఒకటి రైట్, లెఫ్ట్ అన్నట్టుగా అయితే వేస్తున్నాను. మీరు చూసినట్లయితే చూసారు కదా! ఇక్కడ రైట్ హ్యాండ్‌తో వేసాను. ఆ ఫ్రంట్ వైట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్‌తో అయితే వేసానండి. సో, ఆ విధంగా అయితే గ్యాప్ ఉంచి అయితే వేసానండి. చాలా సింపుల్‌గా వేయొచ్చు కృష్ణుడి పాదాలు. సో, చూసారు కదా! నేను బయట నుంచి ఇంటి లోపల అంటే కృష్ణుడి విగ్రహం పెట్టినంత వరకు కూడా ఈ పాదాలైతే ఈవినింగ్‌కల్లా వేసానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటికి పువ్వులైతే వేసి అలంకరణ అయితే చేస్తాను. సో, ఈవినింగ్ పూజ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఫుల్ డే వ్లాగ్ కింద అయితే షూట్ చేశాను మార్నింగ్ నుంచి కూడాని. కట్ చేస్తే టైం వచ్చేసి 6 అయ్యిందండి. చంద్రకాంత పూలైతే పూసాయి. సో, అవి కూడా కోసి తీసుకొచ్చాను. కృష్ణుడికి పారిజాత పుష్పాల మాల అయితే వేశాను కదా! అందులోనే అక్కడక్కడ ఈ చంద్రకాంత పూలైతే పెడుతున్నానండి. ఇవి స్మెల్ బావుంటాయి. కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి కదా! సో, స్వామివారికి ఈ విధంగా అలంకరణ అయితే చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ నైవేద్యం కోసం వచ్చేసి ప్రసాదం అయితే చేశానండి. అలంకరణ అంతా పూర్తయిన తర్వాత సేమ్ మార్నింగ్ లాగేనండి నిత్య పూజ, తులసి పూజ, గౌరీ పూజ పూర్తయిన తర్వాత కృష్ణుడి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. చూస్తూనే ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి కృష్ణుడిని అయితే ఈవినింగ్ ఈ విధంగా అలంకరణ అయితే చేశాను. బాగుంది కదా! మార్నింగ్ పూజ చేసిన పూలన్నీ కూడా ఈ విధంగా అలంకరణ అయితే చేసేసానండి. అలాగే ఇక్కడ ఒక బౌల్‌తో నీళ్ళైతే పెడతాను కదా! వాటిలో కూడా ఈ పుష్పాలైతే వేసి చక్కగా అలంకరణ అయితే చేశాను. చూడండి ఈవినింగ్ కూడా కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. కృష్ణుడు బుజ్జి బుజ్జి పాదాలైతే బయట నుంచి మన కృష్ణుడి విగ్రహం వరకు కూడా ఈ విధంగా వేశాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి
కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకునేదండి. మార్నింగ్ నుంచి కూడా బుల్లికృష్ణుళ్ళు ఎవరూ రాలేదు. ఈ టైంలో బుల్లికృష్ణుడు అయితే మా ఇంటికి వచ్చాడండి. ఈ బాబు నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. మా ఇంటి ఎదురు అబ్బాయి వాళ్ళు ముందు రోజు అయితే ఊరికి వెళ్ళారండి. ఇప్పుడే వచ్చారు 6:30 ఆ టైంకి అయితే. సో రాగానే వాళ్ళ మమ్మీ అయితే వాడిని చక్కగా కృష్ణుడిలా రెడీ చేసి అయితే పంపించారండి. వాడికి ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నాము. సో చూసారు కదా మా ఇంటికి వచ్చిన బుల్లి కృష్ణుడిని. నేనైతే మార్నింగ్ నుంచి కూడా అనుకున్నానండి. ఆ బాబు ఉండటమైతే వాళ్ళ మమ్మీ చక్కగా రెడీ చేద్దురు అనేసి. అంటే 2 డేస్ ముందే స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే వాడు కృష్ణుడే వేషం అయితే వేశాడండి. అవన్నీ కూడా నాకైతే చూపించాడు. సో నేను కూడా అనుకున్నాను వాళ్ళ మమ్మీ అవన్నీ పెట్టి రెడీ చేసింది కదా చక్కగా అనేసి. కానీ వాళ్ళైతే ఈవినింగ్ వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ అయితే ఈ విధంగా రెడీ చేసి పంపించిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి సంవత్సరం ఎవరికొళ్ళు చిన్నపిల్లలు అయితే వస్తారు. ఈ సంవత్సరమే ఎవ్వరూ రాలేదు అనుకున్న టైంకి ఈ శ్రీవత్స అయితే చక్కగా కృష్ణుడిలా రెడీ అయ్యి నేను వేసిన పాదాల మీద నడుచుకు అయితే వచ్చాడండి. చూసారు కదా చక్కగా వాళ్ళ డాడీ వాడికి ఫొటోస్ అయితే తీస్తుంటే స్టిల్స్ అయితే ఇస్తున్నాడు. వాడికి హెల్త్ కూడా అంతగా బాగాలేదండి. దగ్గు రంపుగా ఉన్నప్పటికీ కూడా పాపం రెడీ అయ్యి అయితే వచ్చి చక్కగా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాడు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కృష్ణాష్టమి రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. వ్లాగ్స్ షూట్ చేయడానికి అంత కష్టం అనిపించలేదు, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా కష్టంగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అంతా ఎడిటింగ్ చేసి అంత చిరాగ్గా అనిపించిందండి. సో ఫైనల్గా ఎలాగైతేనో ఈ సంవత్సరం మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ అంతా ఈ విధంగా చేసుకున్నట్లు మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.